కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. రాబోయే అసెంబ్లీ సెషన్స్లోనే మనకి వీటన్నిటిపైన స్పష్టత వస్తుంది. రామ్ కుమార్ గారు ఒక పాయింట్ శ్రీనివాస్ గారు అన్నారు, పాస్పోర్ట్ రెన్యువల్కి కూడా వెళ్ళారు, బిషానా సర్దేస్తే పరిస్థితులు కనిపిస్తున్నాయి అని. వేగం పెంచాలేమో, పేజీల స్పీడ్ ఒకటి. ఒక ఆయనే కాకుండా మిగిలిన చాలామంది మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, లేకపోతే అధికారులు కూడా ఫారెన్లు వెళ్ళిపోవడాలు, చెక్ చేయడాలు అసలు అయిపో అజా లేకుండా ఉన్నారు. అందరినీ ఫిక్స్ చేయడానికి ఒక నిర్దిష్ట టైము ఏదైనా పెట్టుకుంటారా? ఎలా ఏంటి ఏమన్నా ఉందా? మీరు ఇప్పుడు చెప్పినట్టు ముందు ఏంటంటే అండి, ఎక్స్ మినిస్టర్స్ వీళ్ళందరికీ కూడా కొన్నాళ్ళు లుక్అవుట్ నోటీసులు ఇచ్చారు, పాస్పోర్ట్ ఆపాలండి. అది ఇప్పుడు ఎవరి కాళ్ళు వెళ్ళిపోతే ఎప్పుడో మీకు గుర్తుందో లేదో, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఎవరో పంచప్రభాకర్ ఎవరో ఏ లుక్అవుట్లు వేసినా కూడా రాలేదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టండి. అసలు మనం మాట్లాడలేనటువంటి భాషల్లో బూతున్నా అని మాట్లాడే కన్నా ఘోరంగా మాట్లాడే. మరి ఇప్పుడు వీళ్ళందరూ ఇట్లా బిజానా చదివేస్తే అధికారులు, పిఏలు, లేకపోతే వీళ్ళు ఆయన మా మాజీ ముఖ్యమంత్రి గారు రెన్యువల్ అంటేదో కాదండి. ఇప్పుడు మీరు అన్నారు చూసారా, పంచి ప్రభాకర్ అని పశువుల డాక్టర్, ఇప్పుడు అందరికన్నా ముందు వాడే మొదలు పెట్టేశాడు. మా ముఖ్యమంత్రి ఇలాంటోడు అలాంటోడు అండి. ఇప్పుడు ఉన్నవాళ్ళు మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కానీ ప్రభుత్వం అధికారులు అతని మాటలు నమ్మి అయ్యో మారిపోయాడు, పరివర్తన చెందాడు అని అనుకుంటే మాత్రం పొరపాటు. ఖచ్చితంగా అతను వచ్చినప్పుడు మాత్రం గట్టిగా పట్టుకుని ఒకసారి వాడికి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఇస్తానే కానీ చెక్ అవ్వడు. ఎందుకంటే ఇలాంటి వదిలేస్తే ఇంకొకటి కూడా ఇలా తయారయ్యే అవకాశం ఉందండి. ఇందాక నెక్స్ట్ విషయం ఏంటంటే ల్యాండ్, వైను మైను చెప్పాం ల్యాండ్ కోసం. ఇప్పుడు ఆ ల్యాండ్ కోసం నేను ఎవరు పడితే ఆడుందన్న నా ల్యాండ్స్ అన్ని దోచేస్తున్నారని మాజీ మంత్రులపైన అభియోగాలు చేస్తూ వేలాది మంది మీదకి వస్తున్నారు. ఆ కేసులన్నీ కూడా పట్టుకుని మా మంత్రిని కూడా సరిగ్గా ప్రక్షాళన చేయాలండి. అదే విధంగా టీడీఆర్ బాండ్స్ ఒకటి కాదండి, అసలు వెలికి తీస్తుంటే వందలాది కంప్లైంట్లలోని వేలాది లక్షల కోట్లు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు మీరు, అధికారులు మంత్రులు ఇవన్నీ అన్నారు కదండి. టీడీఆర్ బాండ్స్ ముఖ్యంగా కుంభకోణం జరిగింది తిరుపతి, తాడేపల్లిగూడెం, అలాగే కాకినాడలో పార్క్ ఆనుకుని ఉన్న ల్యాండ్. గతంలో అయితే అది పార్క్ అనేవారు, మళ్ళీ రెసిడెన్షియల్ అని చెప్పి దానికి టీడీఆర్ బాండ్స్ ఇచ్చారు. మళ్ళీ దానికి ఏం చేశారంటే అండి, రెన్యువల్ ఎలా అంటే దాన్ని రేట్ ఎలా పెంచారంటే, ఇక్కడ ఎంవివి గారు లెటర్ ఇచ్చాడట, రికమెండేషన్ లెటర్. నష్టపోయిన వాళ్ళకి వాళ్ళకి కొంచెం ఎక్కువ పెంచండి అండి. రెసిడెన్షియల్ కాస్త కమర్షియల్ గా పెంచారు. కమర్షియల్ గా అంటే ఓ లేఅవుట్ మొత్తం రోడ్డు అనుకున్న దానికి ఒకదానికి రెసిడెన్షియల్, సరే రోడ్డు పాయింట్ లో ఉన్నాయి, కమర్షియల్ ఉంటాయండి. ఆ డోర్ నెంబర్ చేసుకున్న సర్వే నెంబర్ అంత కమర్షియల్ అని చెప్పి దాని రేటు పెంచేసి ఇచ్చేసారు. అంత వేల కోట్ల రూపాయలు. అంటే ఇప్పుడు దానిని వెలికి తీస్తే ఎవరి పాపం ఎవరి మీద ఎవరికి షోకాస్ నోటీస్ ఇచ్చారు తెలుసా అండి? ఆ రిజిస్ట్రార్ ఆఫీస్ లో ఉన్న సదరు రిజిస్ట్రార్ ఆఫీస్ లో ఉన్న ఒక సబ్ రిజిస్ట్రార్ కి మాత్రమే నోటీస్ ఇచ్చారు. కానీ రికమెండేషన్ లెటర్ ఇచ్చారని లెటర్లు బయటపడిన ఎంవివిని వదిలేశారు. మరి ఈ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే, మరి గతంలో ఎక్స్ వ్యవసాయ శాఖ మంత్రి చేసిన కన్నబాబు గారు, మరి వీళ్ళంతా కలిసే చేశారన్నారు. మరి వాళ్ళందరినీ ఎందుకు వదిలేస్తున్నారో తెలియట్లేదు. ఆల్రెడీ కన్నబాబు గారు మా వైపు గేలం వేస్తున్నారు, వస్తారని. మరి ఇవన్నీ కూడా ముందుగా మేము కూడా చెప్పుంచాం, చూడాలండి ఏం జరుగుద్దో. అంటే అధికారులు, మంత్రులు, ఆ ఇందాకనే అన్నారు కదండి, నంగా కావునే ఓ రాజా సాబ్ సబ్కా, వీళ్ళందరూ కలిసే కనుసన్నల్లోనే అన్ని జరిగినాయి, అందరినీ దోచేశారు, ప్రక్షాళన చేస్తున్నారు. లేదా దేశాలు దాటిపోయే అవకాశం ఉందని వినిపిస్తుంది కదా, పట్టుకోవాలని వినిపిస్తుంది. సరే, మనం మీ ద్వారానో ఇప్పుడు మనం మాట్లాడుకునే వాయిస్లు రీసౌండ్ గా ఎవరికైనా వినిపిస్తే కూడా ఇప్పుడు గట్టిగా లుక్అవుట్ నోటీస్ ఇచ్చి అవన్నీ కూడా పాస్పోర్ట్లు ముందు సీజ్ చేస్తే, వెళ్ళిపోయిన వాటికి ఏమో లుక్అవుట్ నోటీసులు ఇస్తే మాత్రం ఖచ్చితంగా వీళ్ళందరినీ ఆగుతారండి. అందరికన్నా ముందు మనకన్నా ముందు వాళ్ళ చెల్లెలే రోజు గోల పెడుతుంది కదండి, మనకన్నా గట్టిగానే ఆవిడ అరుస్తున్నారు. కాకపోతే మధ్యలో మాతో ఏదో లింక్ వేస్తుంది కానీ ఆవిడ పాపం తెలియక అమాయకత్వంతో గట్టిగా ఆవిడ కూడా పోరాడుతున్నారు. వాళ్ళ అన్న మీద పోరాటం వరకు సంతోషం, కానీ మిగతా వాటికి మేము సపోర్ట్ చేయమండి. మనకి ఫైనల్ గా ఫిక్సింగ్, రికవరీ రెండు